ఇదిగోనమ్మా, బెల్లం శనగలు అమ్మవారికి నైవేద్యం కోసం. మీరు నన్ను సంతోషిమాతను చాలా బాగా చూసుకుంటున్నారు. చూస్తూ ఉండండి, సంతోషిమాత మీ మీద అమితంగా కృపను వర్షిస్తారు. అయ్యో మెల్లగా అమ్మా, మెల్లగా మెల్లగా. అమ్మా, నువ్వు పూజ ఆరంభించు, నేను 2 నిమిషాల్లో వస్తాను. అలాగే. ఏమైంది? నువ్వెందుకు ఇంత టెన్షన్లో ఉన్నావు? సంతోషి వల్ల తను ముమ్మాటికి మాకు నచ్చని పని చేస్తుంది రియా. అది మా ఇంట్లో. నాకైతే దాన్ని... ధైర్య ప్లీజ్ వదిలే. నువ్వెందుకు తన గురించి అంత ఆలోచిస్తున్నావు? అంత పెద్ద సమస్యలోంచి బయటకు వచ్చాం. ఇన్ఫాక్ట్ నేను చెప్పేది ఏంటంటే 2-3 రోజుల వరకు నువ్వు సంతోషికి దూరంగా ఉండు. ఐ డోంట్ వాంట్ యూ టు స్ట్రెస్ సో మచ్. ఓకే? విద్య, నువ్వు ఒక్కసారైనా నేను చెప్పేది విను. చెప్తున్నానుగా, నువ్వు వస్తావు కదా. మీరిలా చేయడం వల్ల మళ్ళీ క్రాంతిమాతకి మన మీద కోపం వస్తుంది. విద్య, ఎవరికి కోపం రాదు, సరేనా? నువ్వు వచ్చి చూడు ఒకసారి. విన్నావు నువ్వు? ఈ గొంతు విని నువ్వు సంతోషి భక్తిని అంచనా వేయగలవు. ఎంత తీయగా పడుతుందో. ఆహా, మీకైతే కేవలం సంతోషి భక్తే కనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళకి ఇంకేమీ తెలియదు అనుకుంటున్నారు కదా. నేనలా అనలేదు కదా. నువ్వే చూడు, ఒక విషయం మాత్రం నువ్వు ఒప్పుకుని తీరాలి. ఈ పరిస్థితుల్లో కూడా తను నీకోసం ప్రార్థన చేస్తుంది. అలాగే ఇంకో విషయం కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. తాను చేసే ఈ ప్రార్థన తరువాత నీకు మునుపటి కంటే కొంత మెరుగ్గా అనిపిస్తుంది. ఏం చేస్తారో మీ సంతోషి, తన సంతోషి మాత. ఆహాహా, శభాష్, ఏం చెప్పావు, సంతోష పెట్టావు నన్ను. నీకు నిజంగానే అనిపిస్తోందా నువ్వు నమ్మే సంతోషిమాత ధైర్య వాళ్ళ మమ్మీని నయం చేస్తారని? రియా గారు, నమ్మకం ఉండాలే కానీ జీవితంలో దేన్నైనా పొందొచ్చు. చూస్తూ ఉండండి, ఆంటీ ఏదో ఒక రోజున పూర్తిగా కోలుకుంటారు. భక్తిలో ఎంత శక్తి ఉంటుందో మీకు తెలియదులేండి. రియలీ? తెలుసుకోవాలని కూడా లేదు. తెలుసుకోవటం, నమ్మకం అనేది మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఒక్క విషయం తెలుసా అండి, ఏ రోజైతే మీ మనసులో సంతోషమాత మీద నమ్మకం కలుగుతుందో ఆ రోజు నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరే అన్నీ స్వయంగా నమ్మటం మొదలు పెడతారు. నైస్. సరే, నీకు విషయం చెప్పనా సంతోషి? నీకు వంట చేయడంతో పాటు మనుషుల్ని బోల్తా కొట్టించడం కూడా బాగా తెలుసు. సో యూ క్యారీ ఆన్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్రణామాలు దేవి సరస్వతి. మీరెంతో దిగులు చెందుతున్నట్టు, చలించిపోతున్నట్టు కనిపిస్తున్నారు. మీ దిగులుకి కారణమేమిటో తెలుసుకోవచ్చా? సత్యమే పలికారు దేవి పార్వతి. దేవి సంతోషికున్న శక్తులన్నీ నిర్వీర్యం కావడం వల్ల
నేనెంతో చెలించిపోతున్నాను. నేడు ఆమె పరమ భక్తురాలు సంతోషి ఆ వృద్ధ మహిళనైతే కాపాడింది. మీకు తెలుసు కదా, దేవి పౌలమి ఏం చేయడానికైనా వెనకాడదని. నేడు ఆ మహిళ జీవితం కూడా పరిసమాప్తమై ఉండేది. నాకు సంతోషి భక్తి మీద ఎలాంటి సందేహము లేదు. కానీ దేవి సంతోషి శక్తిహీనురాలు కావడం వల్ల దాని లాభం దేవి పౌలమి అవశ్యం పొందాలని చూస్తారు. దేవి సరస్వతి, మేము ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాము. మీరు దిగులు చెందవలసిన అవసరం ఏమీ లేదు. భక్తిలో అమితమైన శక్తి ఉంటుంది. సంతోషికున్న భక్తే ఆమెను, ఆమె శ్రేయోభిలాషులను రక్షిస్తుంది. దేవి సరస్వతి, మీరు అంతా కాలానికే విడిచిపెట్టి చూడండి. సంతోషి భక్తి విజయం సాధిస్తుందో లేక దేవి పౌలమి ఈర్ష విజయం సాధిస్తుందో. అమ్మా సంతోషి మాత, జీవితంలో మరో కొత్త రోజునిచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు? నేను వాళ్ళని బాగా గుర్తు చేసుకుంటానని వాళ్ళకి చెప్పు తల్లి. అలాగే నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని కూడా వాళ్ళకి చెప్పు. దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పు. కాకా నన్ను ఇక్కడ ఎంత బాగా చూసుకుంటున్నారు. జై సంతోషి మాత. ఎంత రాత్రి వేళ ఎవరై ఉంటారో? సంకేత్ గారు, మీరిక్కడ ఈ సమయంలో? అది నేను ప్రతాప్ సార్ పని మీద వచ్చాను. సో నిన్ను కూడా చూసేద్దామని ఇలా. అలాగా? మరి పువ్వులు? ఇవి నీకోసం తీసుకొచ్చానా? అది పెద్దలు చెప్తారు కదా, ఆరోగ్యం బాలేని వాళ్ళకు పోలిస్తే వారు త్వరగా కోలుకుంటారని, మీ కష్టాలు కూడా కొంత మర్చిపోతారని. అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. కష్టాలు తగ్గుతాయో లేదో నాకైతే తెలీదు. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, ఇతరుల యోగక్షేమాలు కనుక్కునే వారి మనస్సు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుందని. నీకు చాలా ధన్యవాదాలు ఇంత అందమైన పువ్వులు ఇచ్చినందుకు. అరే, ఇక్కడ ఐ లవ్ యూ నడుస్తుంది.